హాయ్ పిల్లలు. 'గుడ్డివాడి పరీక్ష' అనే కథను ఈరోజు విందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక గుడ్డివాడు ఉండేవాడు. ప్రాణంతో ఉన్న ఏ వస్తువైనా సరే అతని చేతుల్లో ఉంచితే దానిని తాకగానే ఫలానా వస్తువని పోల్చి చెప్పేసేవాడు. ఒకసారి ఎవరో ఒక తోడేలు పిల్లను తెచ్చి గుడ్డివాడి చేతికి అందించాడు. అదేమిటో చెప్పమని అడిగాడు. కానీ అది ఏమిటన్నది అతను నిర్ధారణగా చెప్పలేకపోయాడు. చివరకు ఇలా అన్నాడు. ఇదేమిటో నాకు సరిగా తెలియడం లేదు. ఇది తోడేలు పిల్లో లేక నక్క పిల్లో, మొత్తానికి అలాంటి వాటిల్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఏదైనా ఇది గొర్రెల మందలో ఉండదగింది కాదు. అలా చెప్పేసరికి ఆ గుడ్డివాడు స్పర్శ జ్ఞానానికి అందరూ ఆశ్చర్యపోయారు. దీంట్లో నీతి ఏంటంటే, అలాగే మనిషి యొక్క దుష్ట స్వభావం సాధారణంగా అతని దేహ గుణాలను పరిశీలించి తెలుసుకోవచ్చు.